కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండగకి టోల్ గేట్ల వద్ద టోల్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీకి లేఖ రాయటం మీరు ఏ విధంగా చూస్తారు సార్? తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళేటటువంటి వాళ్ళు, నేషనల్ హైవే 65 పైన వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ టోల్ ఫ్రీ ఇవ్వండి, దానికి అయ్యేటటువంటి ఖర్చుని మీరు అనుమతిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అనే ఒక లేఖ రాశారు. నిజంగా ఆ పండగకి హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్కి విజయవాడకు పోయేటటువంటి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా 4 వీలర్స్లోనే వెళుతున్నారు, కార్లలోనే వెళుతున్నారు. వెళ్ళేటటువంటి వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళ, ఎందుకు వాళ్ళకి టోల్ ఫ్రీ ఇవ్వాలా అనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక పంతంగి ప్లాజాలోనే రోజుకు ₹1 కోటి ఖర్చు అవుతుంది. వీళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏంటది? జనవరి 11 నుంచి 18 వరకు, అంటే 9 రోజులు టోల్ ఫ్రీ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన ₹40 కోట్ల భారం పడుతుంది. అసలే డబ్బులు లేవంటున్నారు, నన్ను కోసిన ₹1 లేదంటున్నారు, దేనికి డబ్బులు అడిగినా విడుదల చేయట్లేదు. కానీ ఎవ్వరూ అడగకుండా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి పండగ చేసుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు పేదవాళ్ళు కాదు, వాళ్ళకి టోల్ ఫ్రీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రతిపాదన పెట్టాడు అని అంటే, ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగింది కదా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు వీళ్ళు కృష్ణానగర్లో ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చారు, వాళ్ళేమి తెలంగాణ వాళ్ళు కాదు. యూసెఫ్ గూడాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానన్నారు, ఆయనేమి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. ఎందుకు అని అంటే, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ ఓట్ల కోసం. ఇవాళ కూడా ఈ ప్రకటన ఎందుకు చేశారు అని అంటే, తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చకుండా తెలంగాణ ప్రభుత్వ ఖజానా పైన భారం పడ్డప్పటికి కూడా, 40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు ఈ నిర్ణయం వల్ల భారం పడ్డప్పటికి కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారంటే, రేపు పొద్దున మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు చాలా కీలకమైనటువంటి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అది మరి